శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో చెప్పాను కదండీ! ఫ్లోరల్ జడబిళ్ళలు చేస్తా అని. ఇవైతే మేకింగ్ చేశాను. నిన్న సర్దుతూ ఉంటే ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే కొన్ని కనిపించాయి. ఒకటి గ్రీన్ కలర్, నెక్స్ట్ ఇంకొకటి పర్పుల్ కలర్. ఉన్న వాటితోటైతే చేసేద్దాము, మెటీరియల్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అని అయితే స్టార్ట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వీటినే ఇయర్ రింగ్స్, పాపిడి బిల్లాగా కూడా పెట్టుకోవచ్చు. మా పాప అయితే ఇన్విజిబుల్ చైన్గా కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా అమ్మ అంది. తనైతే హెయిర్ స్టైల్ వేద్దు కానీ ఈ జడబిళ్ళలు పెట్టి నాకు వీడియో తీద్దు కానీ అని ఒప్పుకుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే తెలియదు. ముందు మాట అయితే ఇచ్చింది తను. దాని వరకు హ్యాపీ, ఎందుకంటే తనకి అంత బాగా నచ్చాయి అనమాట. నాకు కూడా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి మేకింగ్ అంతా చేశాక. ఫస్ట్ అయితే 3 జడబిళ్ళలు చేశాను. నెక్స్ట్ ఇంకా కొంచెం మెటీరియల్ ఉండిపోతే వీటిని మళ్ళీ దేనికి వాడతాంలే అని చెప్పి ఇంకొక 3 అయితే చేసేసాను. ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉంది కదా బేస్, B7000 అంటుకుపోతుందని చెప్పి చిన్న డబ్బా మీద అయితే పెట్టాను దీన్ని. చూసారు కదా, ఇక్కడ పర్పుల్ లైట్ బ్లూ కలర్, అది ఫోన్లో అయితే ఇలా కనిపిస్తుంది లైటింగ్ పెట్టడం వల్ల. నైట్ అయితే షూట్ చేశాను ఈ వీడియో. 2 కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గ్రీన్ కింద బేస్గా పెట్టాను, పైన అయితే 3D ఎఫెక్ట్గా ఈ పర్పుల్ కలర్ అయితే పెట్టాను. వైట్ లోరియల్ అటాచ్ చేశానని చెప్పి వైట్ స్టోన్ అయితే పెట్టాను అనమాట. మిడిల్లో 3 mm రౌండ్ కుందనైతే. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా కస్టమైజేషన్స్ కూడా మనకు కావాల్సినవి అయితే చేసుకోవచ్చు. ఇలాగా ఒక సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు ఏదైనా మ్యాచింగ్ లేవు అనుకుంటే కనుక ఇయర్ రింగ్స్గా కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఏంటంటే ఐపిన్సే బెండ్ చేసి అంటించేసాను. బేస్ అయితే కొంచెం డెలికేట్గా ఉన్నా కూడా లైట్ వెయిట్గా చాలా బాగుంది. MDF బేస్ కన్నా కూడా నాకు ఈ బేసెస్ నచ్చాయి. కాకపోతే మనం వెనక ఐపిన్స్ అంటించేటప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఆరనివ్వాలన్నమాట. పైన కుందన్స్ పెట్టినప్పుడు వెనక ఐపిన్ పెట్టి కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ముందు పెట్టిన డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలాగా డబ్బా మీద పెట్టయితే నేను అంటించాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది మీకు అనేది చెప్పండి. అంటే సింగిల్ పింక్ బాగుందా లేదా ఇలా జ్యువెల్ కాంబినేషన్ బాగుందా అనేది అయితే చెప్పండి. ఈ గ్లూ గన్ తోటి అయితే నేను పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అయితే చేయొచ్చు. నేను పికాక్స్ కూడా తెప్పించా అండి. మేకింగ్ చేయడం అనేది కుదరలేదు. ఇవాళైతే చెప్పాను కదా, కొంచెం మెటీరియల్ అంతా అయితే సర్దుతూ ఉన్నాను. నాకు అప్పుడు అనిపించింది కొంచెం ఉంటాయి కదా మెటీరియల్స్, వాటితో ఏదో ఒకటి చేసి పెట్టామనుకోండి, మనం రిటర్న్ గిఫ్ట్స్గా అయినా ఇవ్వచ్చు, లేదు అంటే ఎవరైనా అడిగినప్పుడు సేల్ అయినా చేయొచ్చు. మోస్ట్లీ నేనైతే బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్గానే ఇచ్చేస్తాను అండి. ఎందుకు అంటే కొంచెం కలర్ ఫేడ్ అవుతాయేమో అని డౌట్ వస్తూ ఉంటుంది నాకు. మేకింగ్ చేయడం అయితే ఇంట్రెస్ట్, కానీ వాటిని ఇలాగా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామనుకోండి, హ్యాండ్మేడ్ కాబట్టి వీటికి వాళ్ళు కూడా యూజ్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాగైతే మొత్తం 6 చేశాను నేను. ఫస్ట్ అయితే 3 చేశాను. నాకు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించాయి. నా హెయిర్కి అయితే పెట్టుకున్నాను. నా జడకి 4 బిళ్ళలు అయితే సరిపోయాయి. ఇంకొంచెం నీట్గా హెయిర్ స్టైల్ వేసుకుని అయితే ఇవి పెట్టుకుంటే పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తాయి. ఈ కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి కదా, జ్యువెల్ షేడ్స్ అయితే అని చెప్పి చేశాను నేను. ఇంకా మనం ఐ షేప్ కుందన్స్తో కూడా చేసుకోవచ్చు ఇదే 3D ఎఫెక్ట్ అనేది. నేను మొన్న ఒక ఇమేజ్ అయితే నచ్చి దాన్ని యూపిన్ అయితే చేశాను అండి. లోరియల్స్ అటాచ్ చేసి, లోరియల్ చైన్ అనమాట. కానీ అది వీడియో పెట్టడం కుదరలేదు. ఈరోజు వ్రతానికి వెళ్తూ పింక్ సారీ అయితే కట్టుకుని అది పెట్టుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. మనకి ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ లేనప్పుడు ఇలాంటి జడబిళ్ళలు పెట్టుకున్నాం అనుకోండి, మన సారీకే కొత్త లుక్ అనేది అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫోటో తీసుకోవడం కుదరలేదు, కానీ చూసిన వాళ్ళైతే అడిగారు చాలా బాగుంది అని. మనం మేక్ చేసుకుని మనం పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇక్కడ ఇదిగో చూసారు కదా, 3 mm వైట్ కుందన్ అయితే అంటించేసాను. ఇది కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి, ఎందుకంటే B7000 అనేది అంటుకుపోతుంది. ఇక్కడ ఇదిగో నేను ఐపిన్ అయితే కొంచెం బెండ్ చేసేసి అంటించేసాను. ఇక్కడ B7000 మనం ఒక 2 seconds 2 minutes అలాగా పెట్టి ఉంచేసామనుకోండి, బాగా స్టిక్ అయిపోతాయి. తర్వాత వ్యాక్ షీట్ని కూడా నేను సన్నగా కట్ చేసి అయితే దాని మీద అంటించేసాను. చెప్పాను కదా, మనకి బేస్ అనేది టోటల్గా ఆరిపోయాక మనం ప్రెస్ చేసామనుకోండి బాగానే ఉంటుంది, లేదు అంటే ఫ్రంట్ అంటించిన కుందన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఇదిగో నేను వైట్ లోరియల్ అయితే పెట్టాను. ఇంకా మనం కావాలంటే
డిఫరెంట్ లోరియల్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఎందుకో గ్రీన్ గోల్డ్ పెట్టాక వైట్ అనేది కొంచెం మినిమల్గా యాడ్ చేసామనుకోండి లుక్ బాగుంటుంది అనిపించి అయితే నేను వైట్ లోరియల్ పెట్టాను. నా దగ్గర బ్లూ లోరియల్ కూడా ఉంది, కానీ బ్లూ ఒకేలా అయిపోతాయి అనిపించింది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇదిగో ఫస్ట్ చేసిన 3 అయితే ఇలా పెట్టాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్ లుక్. తర్వాత ఇంకొక 3 అయితే చేసి వాటిని వీడియో అయితే చేశాను. చూసారు కదా వ్యాక్ షీట్ ఎలా అంటించాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.